ప్రెగ్నెన్సీ అనేది నిలిచినప్పుడు బీపీ అనేది మానిటర్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈ బీపీ అనేది సరిగ్గా మానిటర్ చేసుకోలేదు అంటే తల్లికి, బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మెటర్నిటీ, హైదరాబాద్. నార్మల్గా అసలు బీపీ అనేది ఎంత ఉంటే నార్మల్? 120/80 అనే బీపీ అనేది ఉంది అంటే అది నార్మల్ అన్నట్టు. ఒకవేళ బీపీ అనేది ఎక్కువ ఉంది అన్నప్పుడు మనకు రీడింగ్ అనేది ఎంత ఉండాలి? 140/90 అన్న కన్నా ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మీకు హైపర్ టెన్షన్ అనేది వచ్చింది అని అర్థం. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ వచ్చే అవకాశము అనేది ఉంటుంది. ఇది జనరల్గా మనము ఎవరిలో చూస్తుంటామంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అన్నా కానీ వచ్చినప్పుడు, లేకపోతే ఏజ్ అనేది ఎక్కువైనప్పుడు, ఎల్డర్లీ ఉమెన్ అన్నా వచ్చినప్పుడు అన్నా కానీ వాళ్ళల్లో ఎక్కువ మటుకు చూస్తుంటాం. బట్ నార్మల్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కూడా బీపీ అనేది వచ్చే అవకాశము అనేది ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఎర్లియర్ ప్రెగ్నెన్సీలో అనేది హైపర్ టెన్షన్ వచ్చింది అంటే అప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో కూడా రిపీట్ అయ్యే అవకాశము అనేది ఉంటుంది. ఒకవేళ మీకు 12 వారాల కన్నా ముందే బీపీ అనేది ఎక్కువ అయిపోయింది అంటే అలాంటి కేసెస్ని, ఆర్ ఇంకా 12 వారాల కన్నా ముందన్నా కానీ, లేకపోతే మీకు ప్రెగ్నెన్సీ కన్నా ముందే బీపీ ఉంది అన్నా కానీ ఇలాంటి కేసెస్ని మాత్రం మనము క్రానిక్ హైపర్ టెన్షన్ అన్నట్టుగా కేటగరైజ్ చేస్తాము. ఒకవేళ ఈ బీపీ అనేది మీకు 12 వీక్స్ తర్వాత వచ్చింది అంటే మాత్రము అప్పుడు ప్రీ ఎక్లాంషియా అన్నా కానీ, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అన్నా కానీ అంటాము. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రీ ఎక్లాంషియా అంటే మీకు యూరిన్ టెస్ట్ అనేది చేసినప్పుడు యూరిన్ టెస్ట్లో ప్రోటీన్స్ అనేవి ఎక్స్క్రీట్ అవుతున్నాయంటే అలాంటి కండిషన్ని ప్రీ ఎక్లాంషియా అంటాం. ఇన్ కేస్ ప్రోటీన్స్ అనేవి ఎక్స్క్రీట్ అవ్వట్లేదు అంటే అలాంటి వాళ్ళల్లో మనం జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఉంది అని అంటాము. సో ఈ కేసెస్ ఏదైనా కానీ డైలీ బీపీ మానిటరింగ్ అనేది చాలా అవసరము. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్ మెడికేషన్ అనేది తీసుకొని అది ప్రాపర్గా వేసుకోవాలి. ఇన్ కేస్ స్కిప్ చేశారంటే సడన్గా బీపీ రైజ్ అయిపోయింది అంటే అప్పుడు ఇద్దరికి, మదర్కి, బేబీకి ఇద్దరికి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మీరు ఎంత ప్రాపర్గా మెడికేషన్ తీసుకొని చూసుకున్నా కానీ సడన్గా రైజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళల్లో ఇమ్మినెంట్ సైన్స్ అనేవి కొన్ని చూస్తుంటాం అనమాట. మీకు కాళ్ళ వాపులు అనేవి ఉండే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. మీకు కంట్రోల్లో ఉన్నా కానీ కాళ్ళ వాపులు అనేది రావచ్చు. ఈ కాళ్ళ వాపులు ఎప్పుడైతే ఎక్కువ అయిపోయాయో, ఆల్మోస్ట్ థైస్ వరకు రీచ్ అయ్యాయో, జెనైటల్ ఆర్గన్స్ దగ్గర కూడా మీకు వాపు అనేది కనిపిస్తుంది అండ్ ఫేషియల్ పఫీనెస్ అనేది వచ్చేసింది, ఇలా ఏమైనా సైన్స్ అనేవి కనపడ్డాయంటే అవి మనము సైన్స్ అనేవి డేంజర్ సైన్స్ కింద తీసుకుంటాం. ఇంకా సడన్గా కళ్ళు అనేవి మస్కలు అయిపోవడము, పొట్టలో బాగా నొప్పి రావడము, ఏదైతే పై భాగం పొట్ట ఉంటుందో అక్కడ ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటామో అలాంటి ఈ పెయిన్ అన్న రావడము, లేదు అంటే సడన్గా కాంట్రాక్షన్స్ వచ్చేయడము, బాగా పెయిన్ అనేది రావడము, బ్లీడింగ్ అనేది అవ్వడము, ఇలాంటి అన్ని కేసెస్ అనేవి మనము ఇమ్మినెంట్ సైన్స్ అన్నట్టుగా అంటాం అనమాట. అంటే వీళ్ళు డేంజర్లో ల్యాండ్ అయ్యే అవకాశము అనేది ఉంది. ఇలాంటి ఏ సైన్స్ అనేది చూసినా కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి అనేది వెళ్ళిపోయినప్పుడు మీకు బీపీ అనేది చెక్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఐవీ లైన్స్ అనేవి కూడా పెట్టే అవకాశము అనేది ఉంటుంది. ఎప్పుడైనా బీపీ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ మనం కంట్రోల్ చేయాలంటే ఐవి అంటే ఇంజెక్షన్ లాగా ఇవ్వడము, దాంతో ఈజీగా కంట్రోల్ అనేది అవుతుంది. దాని తర్వాత కంట్రోల్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ మదర్ అండ్ బేబీ అనేది సేఫ్గా ఉండడము. తర్వాత మనము స్కాన్ అన్నా కానీ, లేకపోతే బేసిక్ ఒక స్టెథోస్కోప్తోని హార్ట్ బీట్ అనేది ఎలా ఉంది అనేది చూసినప్పుడు బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందనేది మనకి తెలుస్తుంది. తర్వాత ఇమీడియట్గా స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ చేయించినప్పుడు లోపల మాయ ఏమన్నా ముందుగానే విడిపోతుందా అనేది కూడా చూసుకోవాలి. బీపీ ఉన్న కేసెస్లో ప్లాజెంటల్ అబ్రప్షన్ అంటే మాయ ముందుగానే విడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అలా ఏమన్నా ముందుగానే విడిపోయింది అంటే వీళ్ళు బేబీ అండ్ మదర్ ఇద్దరు రిస్క్లో ఉన్నారు అని అర్థం అనమాట. అలాంటి కేసెస్లో ఇమీడియట్గా డెలివరీ అనేది చేయాలి. తర్వాత కొందరికి బీపీ అనేది చాలా ఎక్కువైనప్పుడు ఈవెన్ ఫిట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. అలాంటి కేసెస్ని మనము చాలా జాగ్రత్తగా అనేది చూడాలి. వీళ్ళని ఏమంటామంటే ఎక్లాంషియా అన్నట్టుగా కేటగరైజ్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీలో బీపీ అనేది డిటెక్ట్ అయ్యింది అంటే మీరు కంపల్సరీగా డైలీ మానిటరింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఉప్పు అనేది కూడా మీరు కొంచెం కంట్రోల్డ్గా తినాలి. మళ్ళీ యాడెడ్ సాల్ట్ అనేది వేసుకోకుండా ఉండాలి. సో డైట్ కంట్రోల్ అనేది చేయాలి ఎవ్రీ డే. అండ్ ఎవ్రీ 4th అవర్లీ మానిటర్ అనేది చేసుకున్నా కానీ మీకు ఇంకా బెస్ట్ అండి. అండ్ మెడికేషన్ అనేది కూడా కంపల్సరీగా మిస్ అవ్వకుండా తీసుకోవాలి. థ్యాంక్ యూ.